బిగ్ న్యూస్ తో బులెటిన్ స్టార్ట్ చేద్దాం. డేటా వ్యవహారం ఎపిసోడ్ పైన టీడీపీ సీరియస్ గా ఉంది. తమ డేటా చోరీ చేసిందని తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ కేసు పెట్టనుంది. కాసేపట్లో గుంటూరు ఎస్పీకి టీడీపీ ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఈ బ్రేకింగ్ కి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్. సంధ్య, మరి కొద్ది నిమిషాల్లోనే గుంటూరు ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు అందించబోతున్నారు. తెలంగాణ సర్కార్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా అధికార పార్టీ తెలుగుదేశానికి సంబంధించిన డేటాను చోరీ చేసి ఇక్కడ ప్రతిపక్షం వైసీపీకి ఇచ్చిందని, దాని ద్వారా టీడీపీ నేతలను వారు కార్యకర్తలను ప్రలోభ పెడుతున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో ఆరోపణలు టీడీపీ చేస్తుంది. దీనికి సంబంధించి కూడా గత 4 రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇది తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి చేరింది. మరికొద్ది నిమిషంలో తెలంగాణ సర్కార్ పై ఫిర్యాదు చేయడానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు నేతృత్వంలోని మంత్రి పుల్లారావు అదేవిధంగా సీనియర్ నేతలంతా కూడా గుంటూరు వెళ్లారు. గుంటూరులో అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేయాలని కూడా ఫిర్యాదు చేయడానికి వారు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ప్రధానంగా ఏదైతే డేటా ఉందో ఐటీ గ్రిడ్స్ లో ఉన్న డేటాను అక్రమంగా దొంగిలించి ఆ డేటాను వైసీపీకి ఇచ్చారని, వైసీపీ ఆ డేటా ఉపయోగించి టీడీపీ కార్యకర్తలను ప్రలోభ పెట్టడానికి ఫోన్లు చేయటం, అదేవిధంగా అనేక విధాలుగా వీరిని లొంగ తీసుకునే విధంగా ఫోన్లు చేస్తున్నారని పలు సాక్ష్యాలు కూడా వీరు సేకరించారు. అదేవిధంగా 23వ తారీఖున ఐటీ గిట్ కార్యాలయంలోకి తెలంగాణ పోలీసులు వెళ్లిన సీసీ ఫుటేజ్ ఆధారం కూడా వీళ్ళు సమర్పిస్తున్నారు. అవన్నీ కూడా కేసు బుక్ అయింది 2వ తారీఖు 3వ తారీఖు అయితే 23వ తారీఖు నుంచే వీరు ఐటీ గ్రిడ్స్ కార్యాలయంపై దాడులు చేశారని, ఆ సీఈఓ అశోక్ డైరెక్టర్ అశోక్ తో కూడా విచారణ జరిపారని, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఏదైనా ఒక కుట్రపూరితంగా ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో డేటాను చోరీ చేసి ఆ డేటాను వైసీపీకి అందజేశారని చెప్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారు. డేటాను మేమేదో చేసేసామని చెప్తున్నారు. కానీ మా దగ్గర ఉన్న డేటా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల డేటా, దాంట్లో ఆధార్ లింకు కానీ ఎటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ లేవు. కేవలం సేవామిత్రుల ద్వారా మా పార్టీ కార్యకర్తల సమాచారం మాత్రమే దాంట్లో ఉంటుంది. ఎన్నికల సమాచారం కావచ్చు, సంక్షేమ కార్యక్రమాల సమాచారం మాత్రమే దాంట్లో ఉంటుంది. పబ్లిక్ డొమైన్ లో కూడా ఇటువంటి సమాచారం అయితే ఉంటుంది. అది ప్రత్యేకంగా చోరీ చేయాల్సిన అవసరం మాకు లేదు. కానీ ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక అనుమానాలని క్రియేట్ చేసే విధంగా తెలంగాణ సర్కారు చేసిందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ప్రభుత్వ పరంగా కూడా దీనిపైన పరువు వర్షం దాబా తెలంగాణ సర్కార్ పై వేయాలని కూడా ఇప్పటికే నిర్ణయించారు. ఏదైనా ఈ చంద్రబాబు కూడా ఈ ఉదయం నుంచి కూడా న్యాయ నిపుణులతో ఇప్పటి వరకు కూడా చర్చించారు. తెలంగాణ సర్కార్ పై ఏదైనా కేసులు బుక్ చేసి తీవ్ర చర్యలు తీసుకోవాల్సిన ఆలోచనలో వీరు ఉన్నారు. సంధ్య. ఓకే, రైట్ రవిచంద్.